ద్రోహము చేయబడినప్పుడు, మోసం చేయబడినప్పుడు, అట్లాంటి పరిస్థితుల్లో నేను ఒకటి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎవ్రీ బిట్రియల్ is a stepping stone for God's blessing. If you believe, say hallelujah. ఎంత నమ్మక ద్రోహం అయినా చేయనివ్వండి, దాన్ని కూడా దేవుడు వాడుకుని అది మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమెన్. ఆయన మారుస్తాడండి. ఏ కీడునైనా మేలుగా మార్చే దేవుడు. ఎంత నష్టమైన, ఎంత శాపమైన, ఎంత నమ్మక ద్రోహమైన, ఎంతగా మనుషులు మీకు కీడు చేస్తాం, దాన్ని కూడా మేలుగా మార్చే దేవుడు. దాన్ని కూడా మీకు ఒక ఆశ్చర్యకరంగా మారుస్తాడు. నమ్ముతున్నారా? దిస్ ఇస్ గాడ్ స్పీకింగ్ టు యూ, ద హోలీ స్పిరిట్ స్పీకింగ్ టు యూ డైరెక్ట్లీ. డోంట్ గెట్ స్టక్. నాకు అది చేస్తారు కాబట్టి నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నో 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 నో. కెన్ యూ ట్రస్ట్ గాడ్? దేవుని నమ్ముతారా? నేను ఈ బ్రోకెన్ పీసెస్, ఈ విరిగిన పాత్ర, ఈ పగిలిపోయిన నా జీవితము ఆ దేవుని చేతిలో నేను అప్పచెప్తే ఆయన తిరిగి కట్టి సుందరముగా, సౌందర్యముగా మార్చి నన్ను గొప్పగా వాడుకుంటాడు అని విశ్వాసం ఉందా? విశ్వాసం ఉన్నట్లయితే నిజంగా God will do wonders in your life. God will do wonders. If you can keep trusting God, సంపూర్ణంగా నమ్ముతూ, Lord, I let go, Lord. నాకు ద్రోహం చేస్తారు ప్రభా, నన్ను ఎంతో మోసం చేస్తారు ప్రభా, నేను ఎంతో నమ్మాను ప్రభా, నేను ఎంతో ప్రేమించాను ప్రభా, కానీ ఈ మాటలు అంటున్నారయ్యా, ఇలాగ అవమానించారు ప్రభా, ఇలాగ ద్రోహం చేస్తారు ప్రభా, ఇలాగ వెన్నుపోటు పొడిచారు ప్రభా. I bring all these broken pieces to my maker, to the creator, నా సృష్టికర్త, నా దేవుడు. భయముతో ఎంతో జాగ్రత్తగా, ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ హీ హాజ్ మేడ్ యూ, హీ హాజ్ క్రియేటెడ్ యూ. మీ జీవితాన్ని సుందరంగా మారుస్తాడండి. మీ జీవితాన్ని సుందరంగా మారుస్తాడు. అదే చూస్తాం ఏంటిదంటే ఆదికాండము 50వ అధ్యాయం